ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బరువు పెరగడం. అయితే ఈ బరువు తగ్గడానికి కోసం చాలామంది కీటో డైట్‌లను, లిక్విడ్ డైట్స్ అని, క్రాష్ డైట్స్ అని చేస్తూ ఉంటారు. అఫ్‌కోర్స్ వాటి వల్ల బరువు తగ్గుతారనుకోండి. కానీ అది ఒక హెల్తీ అండ్ సస్టైనబుల్ వెయిట్ లాస్ అయితే కాదు. దీనివల్ల ఏంటంటే మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మీ స్కిన్ గానీ, మీ హెయిర్ గానీ, మీ డైజెస్టివ్ ఇష్యూస్ గానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈరోజు నేను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి 3 మెయిన్ టిప్స్ చెప్పబోతున్నాను. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ బరువు తగ్గడానికి ప్రధాన సూత్రం ఏంటంటే ఆహారం ఎలా తినాలి అని. ఫుడ్ ఎలా తినాలో మీ అందరికీ తెలుసు. అయితే బరువు తగ్గడానికి ఇంకా హెల్తీగా ఉండడానికి ఆహారం ఎలా తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సన్నగా ఉన్న వాళ్ళని భోంచేయడం చూసారా? వాళ్ళు చాలా నెమ్మదిగా, చాలా టైం తీసుకొని తింటారు. అది చాలా ఇంపార్టెంట్, ఇంకా హెల్తీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే మనం భోంచేసేటప్పుడు మన కడుపు నిండింది అని బ్రెయిన్‌కి సిగ్నల్ ఇవ్వడానికి మన పొట్ట అట్‌లీస్ట్ 15 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఈలోగానే మనం ఫుడ్ తినేస్తున్నాం. సో దానివల్ల కూడా మనకి సిగ్నల్ రాక మనం హెవీగా తినేయడం అవుతుంది. దీనివల్ల కూడా డైజెషన్ ఇష్యూస్ అవుతాయి. సో ఇలా బాగా నమిలి నెమ్మదిగా తినే పద్ధతిని మైండ్‌ఫుల్ ఈటింగ్ అని కూడా అంటారు. సో దీనివల్ల కూడా ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బాగా నెమ్మదిగా నమిలి తినడం వల్ల మనకి ఫుల్‌నెస్ అని ఎక్కువ అనిపిస్తుంది. సో ఈవెన్ ప్లేట్‌లో ఉన్నా సరే ఒక్కోసారి మిగిలిపోతుందనమాట. సో ఈ ఎలా తినాలి అనే పద్ధతిని బాగా ఫాలో అవ్వండి. వెయిట్ లాస్‌లో రెండో సూత్రం ఏంటంటే అసలు ఎంత తినాలి అని. మనలో చాలామందికి మనకి ఎంత ఫుడ్ అవసరం, మనం ఎంత తినాలి అని తెలీదు. మామూలుగా ఇంట్లో అయితే రోజు నార్మల్‌గా తింటాం. అది ఏ పెళ్ళిళ్ళకో, ఫంక్షన్స్‌కో వెళ్ళినప్పుడైతే కొంచెం ఎక్కువే తింటాం. అప్పుడు ఎక్కువ క్యాలరీస్ తిన్నప్పుడు అవి మనం బర్న్ చేయనప్పుడు అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతుంది. సో రోజు కొద్ది కొద్దిగా ఎక్కువ క్యాలరీస్ తిన్నప్పుడు అది ఫ్యాట్‌గా డిపాజిట్ అయ్యి మనకి వెయిట్ గెయిన్ కూడా అవుతుందనమాట. సో ఎంత తినాలి అనేది చాలా కాన్సంట్రేట్ చేయాలి. వీటిల్ని పోర్షన్ కంట్రోల్ అంటారు. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి చిన్న ప్లేట్స్ తీసుకోండి. చిన్న ప్లేట్‌లో వడ్డించుకొని తినండి. దీనివలన కూడా కొంచెం ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువవుతుంది. కొన్ని రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే, ఒక బ్లూ ప్లేట్‌లో తినడం వల్ల మనం ఆహారం చాలా తక్కువగా తింటామనేసి. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక బ్లూ కలర్ ఫుడ్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి మనకి. సో, ఆ ఎఫెక్ట్ మన మైండ్ మీద కూడా ఉంటుందనమాట. సో, బ్లూ ప్లేట్‌లో తినడం వల్ల మనం ఆహారం తక్కువ తినే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం భోజనం చేసేటప్పుడు రైస్ అంటే అన్నాన్ని ఎప్పుడు కూడా కప్‌తో మెజర్ చేసుకొని వడ్డించుకోండి. సో, ఒక కప్పు తిన్న తర్వాత ఇంకా ఆకలేస్తే అప్పుడు సెకండ్ కప్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి క్యాలరీ డెఫిసిట్ అనేది జరుగుతుంది. అలాగే కూడా ఇంకా కూరలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వెయిట్ లాస్‌లో ముఖ్యమైనది మూడో సూత్రం ఏంటంటే ఎప్పుడు తినాలి అని. అసలు మనం చూసుకుంటే మనం టైం చూసుకొని దాన్ని బట్టి భోంచేస్తూ ఉంటాం. పొద్దున్న 8 అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయాలనో, మధ్యాహ్నం 1 అయితే లంచ్ చేయాలనో. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే భోంచేయాలి. అసలు మీకో నిజం చెప్పనా? మన బాడీకి ఆకలి వేస్తే అది హెల్తీగా ఉన్నట్టు, అలాగే మన డైజెషన్ బాగున్నట్టు. మనకి ఆకలి వెయ్యాలి, అప్పుడే తినాలి. ఇందులో ఒక మీల్‌కి, ఇంకొక మీల్‌కి అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి లేదా లంచ్‌కి, డిన్నర్‌కి ఈ మధ్యలో మేజర్ మీల్స్ మధ్యలో కనీసం 3-4 గంటలు గ్యాప్ అన్నా ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే లంచ్ తర్వాత ఏ 3 గంటలకో, 4 గంటలకో మళ్ళీ స్నాక్స్ అని అప్పుడే మళ్ళీ ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఇది మంచి పద్ధతి కాదు. అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్‌కి 3 గంటలు, లంచ్ నుంచి డిన్నర్‌కి 3-4 గంటలన్నా గ్యాప్ ఉండాలి. ఈ వెయిట్ లాస్ జర్నీలో డిన్నర్ మీద ఫోకస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు డిన్నర్‌ని ఎప్పుడు కూడా లైట్‌గా, ఎర్లీగా పెట్టుకోండి. మేబీ ఒక సాలడ్స్ గానీ, సూప్స్ గానీ లేదా ఫ్రూట్స్ గానీ తీసుకోవడానికి ట్రై చేయండి. డిన్నర్ యూజువల్‌గా 7-8 పీఎం మధ్యలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో, ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ 3 టిప్స్ ట్రై చేస్తే గనక ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకటి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి. ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి అండ్ యూ విల్ బి రీచింగ్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. ఈ వెయిట్ లాస్‌లో ఆహారం గురించి మాట్లాడుకొని, ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోకపోతే ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ జర్నీ. సో, ఆహారంతో పాటు ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా కూడా చూసుకోండి. మీకు ఏది నచ్చితే అది స్పోర్ట్స్, స్విమ్మింగ్, జిమ్, జుంబా లేదా వాకింగ్ ఏదైనా సరే అట్‌లీస్ట్ రోజుకి ఒక 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గానీ, యాక్టివిటీ గానీ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వెయిట్ లాస్‌కి ఈ 3 టిప్స్ ఫాలో అయ్యి అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేలా చూసుకోండి. ఇది ఒక మంచి హెల్తీ వెయిట్ లాస్‌గా పనిచేస్తుంది. ఒక హెల్తీ వెయిట్ లాస్ అంటే రోజుకి ఒక 100 గ్రామ్స్ వెయిట్ లూజ్ అయినా సరే అది హెల్తీ. అంటే మీకు నెలకి ఒక 3 కేజీలు తగ్గితే అది హెల్తీ వెయిట్ లాస్ అన్నట్టు. ఇంకా ఎక్కువ ఫ్యాట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేయండి వెయిట్ లాస్ కన్నా. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది మనకి మజిల్ లూజ్ అయినా లేదా వాటర్ లూజ్ అయినా సరే వెయిట్ తగ్గుతాం. కానీ అది హెల్తీ వెయిట్ లాస్ కాదు, ఇంకా సస్టైనబుల్ కాదు. ఆ వెయిట్ మళ్ళీ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
సో ఎప్పుడు కూడా ఫ్యాట్ మీద ఫోకస్ చేసి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుని ఎర్లీ డిన్నర్ తీసుకుని టైం చూసుకుని తినడం వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్ బాక్స్.